ఈ వీడియోలో BASF కంపెనీ వారి US 341 హైబ్రిడ్ మిరప రకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వెరైటీలో చెట్టు ఎదుగుదల ఎలా ఉంటుంది, కాయ పొడవు, కాయ బరువు ఎలా ఉంటుంది, కారం ఘాటు ఎలా ఉంటుంది, ఈ రకం ఎలాంటి తెగుళ్లను, చీడపీడలను తట్టుకుంటుంది, ఎకరానికి ఎంత దిగుబడినిస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు రైతులందరికీ ఒక గమనిక. నేను మీకు చెప్పే ఈ మిరప రకం విత్తనాలు చాలామంది రైతులు వీటిని ఇదివరకే సాగు చేసి ఉండవచ్చు. ఈ రకాలు వేసిన చాలామంది రైతులలో కొంతమంది రైతులు ఈ రకం బాగుంది అనవచ్చు, మరికొందరు రైతులు ఈ రకం బాగలేదు అనే విషయాన్ని చెప్పవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే మిరప సాగు ఎప్పటికీ ఒక విత్తనంపైనే ఆధారపడి ఉండదు. ఇది మనం తీసుకున్న సీడ్ పైన మరియు నేలపైన, వాతావరణం పైన మరియు పండించే రైతు పాటించే పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల విత్తనాలను తీసుకునే ముందు విత్తన ఎంపిక అనేది కీలకం. విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు ఆ విత్తనాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను, తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే మిరప రకాలను చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే US 341 మిరప రకం హైబ్రిడ్ మిరప రకం. ఇది అధిక దిగుబడినిచ్చే మిరప రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకంలో చెట్టు ఎదుగుదల బాగుంటుంది, చెట్టు గుబురుగా పెరుగుతుంది, కాయ పొడవుగా ఉండి సన్నగా ఉంటుంది, కాయ బరువుగా ఉంటుంది. కాయ పొడవు 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అలాగే కాయ వెడల్పు చూసినట్లయితే 1 సెంటీమీటర్ నుంచి 1.2 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ రకం కొంతవరకు రోగాలను, తెగుళ్లను మరియు వైరస్ తెగుళ్లను తట్టుకుంటుంది. అలాగే ఈ రకాన్ని నాటిన 80 నుంచి 85 రోజుల మధ్యలో మొదటి కాపు రావడం జరుగుతుంది. ఈ రకం మిరప విత్తనాలు ఖరీఫ్కు మరియు రబీకి అనుకూలంగా ఉంటాయి. US 341 మిరప రకం పచ్చిమిర్చికి మరియు ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో మొక్క పెరుగుదల బాగుంటుంది, ఎక్కువగా పూత, కాత రావడం జరుగుతుంది. ఈ రకంలో ప్రతి కాయలో గింజ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ 341 మిరప రకాలు మనకు మార్కెట్లో 7 గ్రాముల ప్యాకెట్లలో అందుబాటులో ఉన్నాయి. 7 గ్రాముల ధర మనకు 400 నుంచి 500 లోపు ఉంటుంది. ఇది ప్రాంతాల వారిగా కొంచెం రేటు అటు ఇటుగా ఉండవచ్చు. ఈ రకం ఒక ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే విత్తనాల మోతాదు చూసినట్లయితే ఒక ఎకరానికి 150 నుంచి 200 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. పైన తెలిపిన 341 మిరప రకాన్ని మీలో ఎవరైనా సాగు చేసిన వారు ఉంటే మీకు ఈ మిరప రకం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు వేసిన మిరప పంటలో ఏవైనా రకాలు రోగాలను, తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలు ఉంటే ఆ విత్తనాల పేర్లు మరియు మీ ఫోన్ నెంబర్ను కింద కామెంట్ చేయండి.